నిన్న జగన్మోహన్ రెడ్డి చివరిలో ఒక మాట అన్నాడు, నా మీద మళ్ళీ ఎన్నో ఎదుర్కొన్నాను, మళ్ళీ నా మీద ఇంక్లూడ్ అంటే మీన్స్ నా మీద ప్రతీకార చర్యలు వాళ్ళు పాల్పడుతుండొచ్చు, నేను దానికి రెడీగానే ఉన్నాను, వీఆర్ ఫేస్ ఇట్ అన్నట్టుగా ఆయన ఉన్నాడు, మేము ఫేస్ చేస్తాము అన్నట్టుగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఆయన కూడా బెయిల్ మీద ఆయన అటెండ్ అవ్వకుండా వాయిదాలకు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, జైలుకు పోయే అవకాశం? అరెస్ట్ అయిపోయినాడు కదా, అయిపోయినాడు, బెయిల్ మీద వచ్చినాడు కదా, అరెస్ట్ అయ్యింది. మళ్ళీ బెయిల్ రద్దు, కేసులు విచారణ జరుగుతుంది. కేసుల విచారణ ఇప్పుడు పదవిలో లేడు కాబట్టి వాయిదాలకు హాజరు కావాల్సింది వస్తుంది. కేసుల విచారణ స్పీడ్ పెరగచ్చు అంటే అది ప్రభుత్వ జోక్యం కాదు. ఇంతకుముందంటే ముఖ్యమంత్రిని కాబట్టి నేను విచారణకు రాలేనని వాయిదాలు తీసుకుండొచ్చు. జడ్జిలు కూడా ముఖ్యమంత్రి కాబట్టి ఒత్తిడి చేసి రమ్మనిలేరు కాబట్టి అది విచారణ లేట్ అయ్యిండొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి విచారణ వాళ్ళు వేసిన తేదీకి వెళ్లాల్సింది వస్తుంది కాబట్టి విచారణ పోయినప్పుడు వేగవంతం అయితే కేసులు. అవి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. అవి ముందటి నుంచి ఉన్న కేసులే అయిపోయి. ఇంతకుముందు సిబిఐ విచారణ జరిగినాయి, ఈడీ విచారణ జరిగింది, దాని మీద ఛార్జ్షీట్లు వేసినారు, కోర్టు విచారణలో ఉన్నాయి. కోర్టు విచారణలో ఇప్పుడు జాప్యం చేసేదానికి ఉండదు, అవి స్పీడప్ అవుతాయి. అవి ఒకరు కక్షపూరితంగా చేసినది కాదు కదా అది ఆ సమస్య. రేపొద్దున అంటే వేరే సమస్యలు మరి అవి కక్షపూరితమనాలను ఇప్పుడు చాలా విషయాలు జరిగింటాయి. మద్యంలోనే కుంభకోణం ఒకటి ఉంది, ఇసుకలో ఒక కుంభకోణం ఉంది. ఇటువంటి ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినాక ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి వచ్చా, గొర్రెలు పంచే దాంట్లో కూడా కుంభకోణం జరిగిందని వచ్చినాయి, గొర్రెల పంపిణీలో కూడా. ఇటువంటివన్నీ రావచ్చు. నేను అటువంటి సమస్యలు వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు కదా, నేను తెలియదు కదా. ప్రభుత్వంలోకి రేపు పొద్దున్న పరిపాలనలోకి వచ్చినప్పుడు ఈ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ అన్నాక డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్లు సహకరించండొచ్చు, చేసిండొచ్చు. కొందరు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ప్రభుత్వానికి. ఎట్లాగో వచ్చినా కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్, మీరు కూడా హోమ్ మినిస్టర్గా చేశారు, ఫోన్ ట్యాపింగ్ మీరు ఇట్లాగ వచ్చారు, ఇలాగ వస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా బయటపడుతుంది. రేపు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు నిజంగానే చెయ్యరా, అవసరాన్ని బట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనేది అంటే మీన్స్ ఏమంటారు, రాజకీయంగా ఫోన్ ట్యాపింగ్ చేసేదానికి లేదు, రాజకీయంగా ఫోన్ ట్యాపింగ్ చేసేదానికి లేదు, ఏ చట్టం లేదు. నేనేదన్నా రాజకీయ నాయకుడిని తప్పు చేసింటే అప్పుడు పై అధికారుల పర్మిషన్ తీసుకొని నా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. నేను దొంగతనాలే చేస్తాను అనుకోండి, నా ఫోన్ ట్యాపింగ్, నేను మంత్రిని దొంగతనాలు చేసినా నువ్వు ట్యాప్ చేయకూడదని లేదు. నేరం చేసినప్పుడు నేరం చేసిన వ్యక్తికి ఫోన్ ట్యాప్ చేయొచ్చు. అవి కానీ ఆ సంస్థను ఏర్పాటు చేసింది ఏమిటంటే, నేను హోంమంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ సంస్థను ఎందుకు ఏర్పాటు చేసినారంటే ఎస్ఐబి అని ఒక సంస్థను ఏర్పాటు చేసినారు, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోని. ఇంకోటి ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది రాజకీయంగా కానీ పరిపాలనలో ఉన్న అస్తవ్యస్తాలు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అవన్నీ ముఖ్యమంత్రికి విషయం సేకరించి ముఖ్యమంత్రికి కానీ హోంమంత్రికి పంపించేదానికి ఐజీ విభాగం అని ఇంటెలిజెన్స్ విభాగం అని ఉంటుంది. అది వారు చేయాల్సిన పని. ఇది చేయాల్సిన పని ఎస్ఐబి చేయాల్సిన పని ఏమిటంటే ఎక్స్ట్రీమిస్టులకు సంబంధించి వారి మూమెంట్స్, వారు చేయబోయే సంఘటనలకు ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలనే దానికి సలహాలు, సంప్రదింపులు, విశేషీకరణ కోసం అది పెట్టింది. ఎక్స్ట్రీమిజం అరికట్టడానికి పెట్టిన వింగ్ అది. దాన్ని ఈయన రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నాడు. అంటే రాజకీయ ప్రత్యర్థులు ఎవరుంటారో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నారు. తర్వాత వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు, నువ్వు డబ్బులు పంచలేదా, టీఆర్ఎస్ డబ్బులు పంచలేదా, వైఎస్ఆర్సీపీ డబ్బులు పంచడం లేదా, ఇక ఏదో పెద్ద నీతివంతులు గాంధీ మహాత్ములు అయినట్టు ఆ డబ్బు పంచేదాన్ని ఇతర ప్రత్యర్థి రాజకీయ పార్టీల వాళ్ళు అభ్యర్థులు డబ్బులు పంచుతుంటే వాళ్ళ అది విషయం సేకరించి పోలీసులు పట్టించిన దాఖలాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ మునుగోడులో కానీ చాలా చోట్ల జరిగినాయి, నల్గొండలో కానీ జరిగినాయి. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, నేను చెప్పేది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రైట్స్ ఉండవా? ఎలక్షన్స్ అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్స్కి అంటే హోంశాఖకి
ఈ ఎలక్షన్స్ అప్పుడు నిజంగానే ఈ డబ్బులు పంచి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు అనే డౌట్ వచ్చినప్పుడు అవి ట్యాప్ చేసే అవకాశం లేదు. ఈ విభాగమే ఆ పనికి కాదు. ఈ విభాగం ఉండేది ఎక్స్ట్రీమిజం ఉండే సంబంధించిన విభాగం. అది మీ టీఆర్ఎస్లో డబ్బులు పంపించింటే టీఆర్ఎస్లో డబ్బులు పట్టుకుంటే ఎవరివైనా కావచ్చు, నేను అనేది ఎవరివైనా మళ్ళీ జనరలైజ్ చేసేట పట్టుకునేది ప్రత్యర్థులు కావాల్సిగా పట్టుకున్నామని వాళ్ళు నేర అంగీకార చేసిన తర్వాత కూడా మరి ఆ మాట మాట్లాడితేట మేము ప్రత్యర్థులు పార్టీలు డబ్బులు మూవ్మెంట్ చేయకుండా కస్టడీ చేసినామని, తర్వాత డ్రామా ఏది పార్టీలు మార్పిడి చేసేదానికి ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక డ్రామా చేయించినామని వాళ్ళు ఒప్పుకున్నారు, అంగీకారం నేర అంగీకారం చేసినాక దాంట్లో ప్రశ్న ఏముంది? అవన్నీ తప్పులు చేయకూడదు, ఆ డిపార్ట్మెంటు ఆ పని చేయకూడదు. ఆ పని చేయడంలో కూడా మళ్ళీ అన్నీ స్థాయి మించి చేసినారు. అది తప్పేది, అది చేయకూడదు. ఓకే, ఇప్పుడు సరే గవర్నమెంట్ వచ్చింది, కూటమి గెలిచింది. ఈ క్యాబినెట్ సర్దుబాట్ల విషయంలో కూడా ఇప్పుడు ఇక్కడ బీజేపీకి సర్దాలేమో, జనసేనకి సర్దాలే, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకి ఈ రకంగా కొంచెం క్లిష్టతరమైన సమస్యగా ఉంటుందా ఈ క్యాబినెట్ సర్దడం? అది మీకెందుకు అనుమానం వచ్చింది? క్లిష్టతరం ఉంటుందా అంటున్నాను. జనరల్ ఏముంటుంది, ఇచ్చుకుంటే ఏదో మాట్లాడుకుంటారు, సర్దుబాటు చేసుకుంటారు. బద్దిలో ఉన్నంత భయన్న గోకినంత అని రాయలసీమలో ఒక సామెత ఉంది. పవన్ కళ్యాణ్ గేమ్ ఇవ్వచ్చు. బద్దిలో ఉన్నంత భయన్న గోకినంత, అంటే భయన్న అంటే వ్యక్తి, బద్దిలో ఎంత ఉందో అంత తీయగలడు, కానీ అంతకంటే ఎక్కువ తీయలేడు కదా. అట్లా క్యాబినెట్ అంటే 30 స్థానాల కంటే ఎక్కువ ఇచ్చేదానికి లేదు. ఇంకా కాకపోతే ఇంకొక 40 స్థానాలు ఎక్కువ ఇవ్వచ్చు. ఆ 35 స్థానాల్లోనే అందరికీ సర్దుబాటు చేయాల్సిందే. ఉండేది ఇవి సర్దుబాటు చేసుకోమంటారు. ఇప్పుడు 175 సీట్లలో ఉండేది 175 సర్దుకున్నారా? 175 సర్దుకున్నారు కదా, ఒకరు ఎక్కువ తక్కువ ఏదో ఇచ్చుకొని కిందికో మీదకో గెలవాలనేది ధ్యేయం పెట్టుకున్నారు, సర్దుబాటు చేసుకున్నారు, గెలిచి వచ్చినారు. రేపు మంత్రుల కాడ కూడా ఏదో ఒకటి అలా సర్దుబాటు చేసుకుంటారు. మాకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది అడుగుతున్నారు ఆయన చెప్పుకుంటాడు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది తీసుకోండి అని చెప్పుకుంటారు. అది ఏదో సర్దుబాటు చేసుకుంటారు. క్యాబినెట్ మేకింగ్ అంత పెద్ద. 2 రాష్ట్రాల్లో ఆసక్తిగా గమనిస్తున్న విషయంలో పవన్ కళ్యాణ్ అంటే ఆయన గేమ్ చేంజరు, ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆయన నో డౌట్ అందులో రియల్ హీరో. ఆయనకి ఏమి ఇస్తారు అనే ఒక ఆసక్తి కూడా బాగా ఉంది. ఒకవేళ ఆయన తీసుకుంటాడో తీసుకోవడం ఒక చర్చ, ఒకవేళ తీసుకున్నా ఏం తీసుకుంటాడో అనే చర్చ కూడా ఉంది. ఎట్లా ఉండొచ్చు అంటే డిప్యూటీ సీఎం, హోమ్ ఇట్లాంటి కొంచెం తొందరగా గుర్తొచ్చే ర్యాంక్స్లల్లో ఎట్లా ఉండొచ్చు? జస్ట్ లైక్ ఇప్పుడు ఆయన తెలుగుదేశం పెద్ద పార్టీ, ఇష్టముండో కష్టముండో ఆయన ఒప్పుకున్నాడు. 143 అనుకుంటాను కదా సీట్లు తీసుకునేది ఆయన. మొత్తం 135 టీడీపీకి 143, 144 తీసుకున్నాడు. 135 ఎంత గెలిచినాడు అంటే 135 అయితే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయనకు 135 ఎమ్మెల్యేల్లో కావాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఇక్కడ ఈయన 21 తీసుకున్నారు, 21 మంది గెలిచినారు. వీళ్ళ వాళ్ళలో కొందరు ఉంటారు కదా, ఆశ ఉంటుంది. బీజేపీ కూడా 7 గెలిచినారు, 8 గెలిచినారు. వాళ్ళు కూడా ఏదో అడగాలని ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా అడగాలని ఉన్నారు. కొందరు ఎంపీలు కూడా ఆడ ఎన్డీఏ కూటమిలో చేరాలనే వాళ్ళే ఉన్నారు. ఉంటాయి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఒత్తిళ్ళు ఉన్నప్పుడు సర్దుబాటు చేసుకుంటారు. అదేం పెద్ద క్యాబినెట్ మేకింగ్ అంత సమస్య ఉంటుందని నేను అనుకోవడం. అంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా తీసుకోవడా అనేది పవన్ కళ్యాణ్ విషయం అడుగుతున్నారు కదా, అది ఆయన స్వభిప్రాయం ఏముందో తెలియదు. ఆయనకు న్యాయంగా అయితే డిప్యూటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే కదా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ చీఫ్ మినిస్టరు నెక్స్ట్ ఉండేది. డిప్యూటీ చీఫ్ మినిస్టరు మంచి పోర్ట్ఫోలియో, ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చినాములే అని బలహీనమైన పోర్ట్ఫోలియో కాకుండా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు మరి ఆయన తీసుకుంటాడా తీసుకోడా, పార్టీకే అధ్యక్షులుగా ఉంటాడా అనేది ఆయన అభిప్రాయం. ఆయనకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకుంటాడా, అది ఆయన అభిప్రాయం చెప్తే కదా నేనైనా కానీ రియాక్షన్ చెప్పేది. నేను ముందు ఊహించలేను కదా ఆయన మధ్యలో ఏముందో. ఆయన నేను పార్టీ అధ్యక్షునిగానే కొనసాగుతుండే మా వాళ్ళని ఇంతమంది క్యాబినెట్లో పెట్టుకొని చెప్పచ్చు.
లేదు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకొని మంచి పోర్ట్ఫోలియో అడిగి తీసుకోవచ్చు, వాళ్ళను కొందరిని మంత్రి పదవులు కూడా ఇప్పించుకోవచ్చు. ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది, మ్యాగ్నానిమస్గా గౌరవంగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారికి ఉంది, ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి.